రెండేళ్లకో పారి ఎంతో వైభవంగా జరిగే మహాజాతరకు మేడారం సిద్ధమైంది. ఉత్తరోజుల్లా కంకవనం తోటి కలకలలాడే మేడారం ఇప్పుడు జనం తోటి కిటకిటలాడుతుంది. మరిగా మహాజాతర దగ్గర పడుతున్నది కాబట్టి అక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి, దర్శనాలకు వస్తున్న భక్తులు ఏమంటున్నారనే ముచ్చట్లు నడుచుకునేటందుకు మా రిపోర్టర్ అన్న మేడారం జాతరకు పోయిండు. చాలు మనం కూడా పోదాం పాండ్రిగా. మేడారం మహాజాతర జరిగే 28, 29, 30, 31 తారీఖులల్లా బాగా మంది భక్తులు దర్శనాలకు వస్తారు కాబట్టి నెల రోజుల ముందు నుంచే చాలా మంది భక్తులు దర్శనాలకు పోతున్నారు. ఇక సెలవు రోజుల్లో అమ్మవార్ల దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇక అక్కడి ఏర్పాట్లు సుతం రువ్వడి మీదనే జరుగుతున్నాయి. మరి అమ్మవారు కోరిన కోరికలు ఏమైనా తీర్చిందానికి అక్కని అడిగితే, మా అమ్మాయి మ్యారేజ్ పెట్టుకుంటున్నాము అనుకుని పూనుకొని ఈ అమ్మవారి దర్శనానికి వచ్చినాము. లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాము. మొక్కుకొని వెళ్ళిన తర్వాత 3-4 నెలలోనే మాకు అమ్మాయి కళ్యాణం మ్యారేజ్ సెట్ అయింది, పెళ్లి అయింది. చాలా మంచి సంబంధం దొరికిందండి. ఇట్లా మొక్కుకున్నదో లేదో అట్లా మంచి సంబంధం దొరికిందట. అలా బిడ్డకు మస్తు సంతోషంగా ఉన్నారట ఇప్పుడు వాళ్ళంతా. ఇప్పుడు ఆ పనులలో మనకు ఎట్లుంటుందో, ఎక్కడ పార్కింగ్ ఉంటుందో, ఏముంటుందో, డిస్టెన్స్ ఎక్కడ ఎంత దూరం ఉంటుందో, అలా అలాంటి ఇబ్బందులు ఉంటాయేమో అని ముందు వచ్చినాం. కాకపోతే ఈ పనులు అనేది కొంచెం ముందు పెట్టుకొని ముందు చేస్తే బాగుండు. ఈ పనులలో మనకు సమ్మక్క సారక తల్లి కొంచెం అందంగా కనబడలేకపోతుంది. చేస్తున్నారు కానీ ఇదేదో ముందుగానే చేసి ఉంటే ఇంకా మంచిగా ఉండాలని కొంతమంది భక్తులు అంటున్నారు. ఇవాళ మంత్రి సీతక్క మేడారంలో అధికారులతో మీటింగ్ పెట్టి ఏర్పాట్లు ఎట్లా నడుస్తున్నాయి, అధికారులు ఇంకేం పనులు చేయాలనో సూచనలు చేసింది. అట్లనే గీ ముచ్చట గురించి కూడా మాట్లాడింది. నేను కూడా ఏమన్నా చూడని లేకుంటే డౌట్ ఉన్నాయంటే మేము అడుగుతున్నాం. మార్పులు చేర్పులు ఉన్నా కూడా పూజారులు అదే మా పూర్వీకులు ఇంకా ఇది మనది కాదు, ఇది అనవసరంగా చెక్కిరంటే ఎప్పుడైనా మార్చడానికి మేము సిద్ధంగా ఉంటాం పైన శిలల మీద. కాబట్టి దయచేసి దాంట్లో ఏమన్నా రాతలు మీకు ఏమైనా డౌట్ ఉన్నా పూజారులు అడగండి. మేడారంలా ఏర్పాటు చేస్తున్న శిలల మీద ఎక్కుతున్న బొమ్మలను కొందరు తప్పు పడుతున్నారు. కానీ మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు. అక్కడి పూజారులు పెద్దలు మా పూర్వీకులు చెప్పినట్టే చేస్తున్నాం. అయినా కూడా దాంట్లో ఇంకేమన్నా తప్పు ఉన్నదంటే తప్పకుండా మారుస్తామని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క. మరిగా అమ్మవార్ల దయ వల్ల అందరూ సల్లగుండాలని, జాతర ప్రశాంతంగా జరగాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం.